కాఫీ ప్లాంటేషన్స్ వచ్చినాయి. టీషర్ట్ మార్చుకున్నా జర ఇప్పుడే. ఆ టీషర్ట్ మీద అన్ని ఫోటోలు అన్నీ ఉన్నాయని చెప్పి టీషర్ట్ మార్చుకున్నా. ఇవే కాఫీ ప్లాంటేషన్స్. ఇగో ఇవి కింద ఉన్న చెట్లేమో ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఎట్లా చెప్పాలి మీకు, ఇది ఉందా, ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చిన్న చెట్లు వచ్చేసి కాఫీ. ఇవి పైనకి వెళ్ళేవి ఈ చెట్లన్నీ ఇట్లా ఈ తీగ ఉంది కదా, ఇదంతా మిరియాలంట. మిరియాలు. అరే ఈ చెట్లు ఏం అఫ్రీదన్నా ఏడే, ఈ చెట్టు ఏమో తెలియదు, పెద్ద చెట్టు ఏమో తెలియదు కానీ ఇవైతే బ్లాక్ పెప్పర్స్, అవేమో కాఫీ. అక్కడ ఉన్న చూడు కాఫీ ట్రీస్, ఇవన్నీ కాఫీ, ఇవన్నీ కాఫీ. ఇక్కడ ఇట్లా పైనకు పోయేవి బ్లాక్ పెప్పర్. అది పెద్ద చెట్లు ఏందో నాకు తెలియదు, లాస్ట్ లోపల చెప్తా అదే పెద్ద చెట్లు ఏందో. హీరో రోడ్ల పైన బట్టలు మార్చుకుంటారు ఫ్రెండ్స్, రోడ్ల పైన బట్టలు మార్చుకుంటున్న ఆదిత్యరామ్. మొత్తం తమాషాలు చేస్తారు వీళ్ళు. సో మనం అయితే వెళ్ళిపోదాం. అఫ్రీదా ఏం చేస్తున్నావు? అఫ్రీదా అన్న దా. ఇంకొక ఇది కాఫీ ప్లాంట్ ఇట్లా ఎక్కి పైకి ఎక్కాలి. ఇప్పుడు పైకి ఎక్కు అన్నా. ఏం చేస్తున్నావు? అది ఫ్రెండ్స్ ఆడ చూడుర్రి, ఆడ కూర్చొని మైకం ఏదేమో వేస్తుండు, ఆడ ఉరుకుతుండు దానిపైన. అందుకని మనము నీట్గా ప్రశాంతంగా వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నావు నువ్వు? సన్ స్క్రీన్ రాసుకుంటున్నావు కదా, నాకు తెలుసు అన్నా, నాకు తెలుసు. ఈ వీడియో ఎవరైనా చూస్తే జర చూడండి, ఇట్లాంటివి కొంచెం ఇట్లాంటివి దూరం పెట్టాలా. సన్ స్క్రీన్స్ అంట రాసుకోవాలి, కానీ మళ్ళీ ఇప్పుడు సన్ స్క్రీన్ రాసుకోకపోతే ఏమైనా కంప్లైంట్లు వస్తాయా అన్న? ఎవరి దగ్గర నుంచి వస్తాయన్నా? మా అక్క దగ్గర నుంచి వస్తాయట కంప్లైంట్లు. పోందా పైకి పోందా, తిప్పనా అటు దా, పోందా దా. ఇప్పుడైతే లోపలికి పోతున్నాం. ఎంట్రీ టికెట్లు తీసుకోవాలి. ఇప్పుడు ఎంట్రీ టికెట్లు తీసుకొని లోపలకైతే పోదాం. ఎంట్రీ టికెట్ ఎంతరా? క్లోజ్డ్ బై 5 PM. ఇప్పుడు కాదు, ఏంది క్లోజ్ చేసి. అడల్ట్ 50 రూపీస్ అట. 4 టికెట్లు తీసుకో. నువ్వు ప్రీ వెడ్డింగ్ షూట్కి రాలే కానీ. ఇప్పుడైతే టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చి అది ఎంట్రన్స్, ఆడ ఇది ఎంట్రన్స్. అక్కడ 50 రూపీస్ టికెట్ కట్టే ఫోటో దింపుతా. ఎక్కడ ఫ్రేమా? ఇక్కడ క్యాండీ క్రాపీ వాక్ ఏదో ఉంది, ఇక్కడ అందులో నుంచి పోవాలి. ఇవన్నీ కాఫీ ప్లాంట్ అంట, కాఫీ అరబిక్ అంట. మొత్తం ఏ ప్లాంట్లకు పేర్లు ఉన్నాయి. మీరు చూడండి ఫ్రెండ్స్ ఏమో చేస్తారు. ఏందన్నా నైసానా? బాగుంది. ఫోటోలు ఇవ్వాలా మిమ్మల్ని? ఇప్పుడు తీస్తూనే ఉన్నారా? దిగావా జల్దీ. ఎంతసేపా? అరే హ్యాపీ వాక్ అట. లేపు గైస్ వీళ్ళిద్దరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటారు వెళ్ళి. అలా క్యానపీ వాక్ అంట. పైనకి పోతే ఏమొస్తుంది అన్న? క్యానపీ ఇడు రీ. ముందుకు పోతే ఏమొస్తారా అంటే క్యానపీ వస్తుంది అట. క్యానపీ అంటే ఏంది చెప్పరా? అదే ఏంది అది? క్యాన్ అప్ పీ అంటే ఏంటి? పా అటు పోదాం పా అన్న. మనం పోయినసారి అట్టే పోయినా ఇటు పోదాం. ఎయిట్ రాబే. ఆడవాళ్ళు పైకి పోతారని నాకు తెలియదు అన్న. అక్షితానికి బాగా అలవాటేనంట ఆడవాళ్ళ దగ్గరికి పోయి.
నీ ఎందుకు పోతా డు నాట్ నాట్ పిక్ ద లీఫ్ ఫ్రూట్స్ లీవ్స్ అంట. ఇట్లుంటుంది ఇలా చదువు. ఏం చెప్పాలి ఇప్పుడు ఫ్రూట్ లీఫ్ అని చదవద్దా. ఇదే క్యానపీ వాక్ అంటే ఇటు పోన్నా క్యానపీ ఎటు. అరే వీటికి చెట్టు నెంబర్లు ఉన్నాయి. ఏందిరా ఇట్లుంటుంది. ఇళ్ళతో బ్లాగులు చేసారంటే ఇట్లనే ఉంటుంది. ఇక ఫోన్ చేస్తే లేపుతాయి ఆట. తింపర్రా బాయ్ చదువు రాదురా నాకు తింపన్నావు కదా డబ్బే అయితే దూల తీరిపోతుంది. కొద్దిసేపు ఇట్లా టైంపాస్ చేసి టైంలో పెడతాం బాయ్. గైస్ ఇప్పటివరకు ఒక రౌండ్ వేసి ఇక్కడ చుట్టూ అటు ఇటు ఏమరా ఫోటోలు దిగుతారు. వీళ్ళిద్దరు ఫోటోలు దిగారు ఇప్పటివరకు. ఈ జీవితంలో అన్ని పోజులు ఉంటాయో ఎవరు చెప్పలేరు. నేను ఫోటోలు అన్నీ పెడతా, ఒకటి రెండు ఇట్లా పెడతాయి. ఇట్లా ఇట్లా అరే నేను మంచిగా బుద్ధిజంని ప్రమోట్ చేసుకుంటా ఇట్లా కూర్చున్నారా చెప్పురా. ప్రశాంతత ముఖ్యం. నో బ్యాడ్ వర్డ్స్. పదా 3 డెక్ గారు ఒరే వానికి ఎందుకు వచ్చినావురా నువ్వు నాకు అర్థం కాదు. ఇంత ఇంత కాళ్ళు వస్తున్నాయట. ఇక ఎందుకు వచ్చిర్రా మీరు నాకు అర్థం కాదు. ఇంట్లో కూర్చోరు అసలు రానంటారేమో వాళ్ళిద్దరు పాపం వచ్చే ప్లాన్ లేకుండే ట్రూత్ ఆర్ డేర్ ఆడుకొని చికా పుట్టిస్తారు అని చెప్పి కార్ వేసుకొని వచ్చేసినాం. పద పోం టిడెక్ దా మళ్ళీ వచ్చినప్పుడు దిగుదాం. ఎప్పుడైతే అరకు 3 డెక్ అయితే వచ్చినాం. ఇట్లా 3 డెక్ అంటే ఇదన్నమాట. ఇట్లుంటుంది. ఇట్లా మన వాళ్ళు వెయిట్ చేస్తారు. ఆడ వేరే బ్రదర్ వాళ్ళు ఉన్నారు. సో అక్కడ అయితే వాళ్ళ ఫోటో దిగిన తర్వాత మనం వెళ్ళాం. ఫుల్ సీసీటీవీ సర్వేలెన్స్ అది చెప్తాను కెమెరాకి. సో ఫుల్ సీసీటీవీ సర్వేలెన్స్ అనమాట. ఇప్పుడే వాళ్ళు ఏదో వచ్చారు ఇన్స్పెక్షన్లు చేస్తారు. ఇందులో స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. ఇప్పుడే స్టోరేజ్ డిలీట్ చేసుకొని మళ్ళీ వచ్చిన. మనోడు స్టిల్ పడుతుండే 3 డెక్ ఎక్కనికి. హీరో ఆదిత్య. హీరో కాదురా వెల్డర్ రావాడు. వెల్డర్ అంటే వెల్డర్ అంటుండు క్లీనర్ అంటుండు. నువ్వేంటిరా నువ్వేమంటావు నీ గురించి? నువ్వు వెల్డర్ కమ్ క్లీనర్. 10 మంది చెప్పేది పట్టించుకోవద్దంట. మోటివేషనల్ క్లాస్లా? సరే ఒక ఫోటో తీస్తావు 10 మందిలో ఫస్ట్ వాడే. హే గైస్ ఇదైతే క్యానపీ వాక్. ఇదే క్యానపీ వాక్ బ్రిడ్జ్ అనమాట. మొత్తం చెక్క బ్రిడ్జ్ మంచిగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ప్రశాంతంగా చల్ల గాలి అండ్ ఆల్ మంచిగా నీట్గా ఉంది. ఇక్కడైతే అక్కడ ఉంది 3 డెక్. ఇటు నుంచి కొంచెం ముందుకు వస్తే ఇట్లా మంచిగా ఇదే క్యానపీ బ్రిడ్జ్. దీని తర్వాత మనం వైజాగ్ వెళ్దాం. తర్వాత కార్లో వెళ్దాం డైరెక్ట్గా. బాయ్ గైస్. పని అయితే చీకులు తీసుకున్నాం గైస్. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. చికెన్ స్టిక్స్ అట ఏదైనా కరెక్ట్ చేస్తుండు. అన్నిట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇగో ఇప్పుడే తీసుకొని వచ్చాం. చికెన్ బ్యాంబూ కాదు ఏమంటారు కబాబ్స్ అన్న. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి కనెక్ట్ చూస్తున్నా. ఇదో నిమ్మకాయ వినిపించిన అడవి నిమ్మకాయ అంటుంది. పుల్లగా ఉన్నది కాయ. తిని చూడు ఒకసారి. ఇదైతే అయితే ఆడు తినాడట, అందుకని మేమిద్దరం తీసుకోం. బాగుంది. 30 రూపీస్ ఏమంట. ఇందాక ఆల్రెడీ ఒకసారి తిండే, కాకపోతే ఆడ మంచిగా ఉంది. ఇంకా ఇక కొంచెం మాడిపోయిన చేసింది దాన్ని. ఇక్కడ పీసెస్ పెద్దగా ఉంది. అక్కడ చిన్న చిన్న కట్ చేసి పెట్టి కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ పోనీ ఆడ వాళ్ళు వెయిట్ చేసి అది కాకి మాంసం నువ్వు లేనిపోయిన డౌట్ పెడతావు ఏందన్నా. వడ్డించుకుంటాను ఇంకా
ఇందాక నాకు వాళ్ళతో మాట్లాడదామంటే భయం అవుతున్నారు. అలా మాట్లాడుతుంటా నాకు దాంట్లో ఛార్జింగ్ లేదు, అందరూ ఏమో వస్తున్నారు. అలా మాట్లాడాలంటే భయం అవుతుంది, ఏం చేయాలి అర్థం కాదు. అందుకని కార్లో చెప్తామని చెప్పి చిన్నగా ఏం మాట్లాడతాం కాక హాయ్ చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి హాయ్ చెప్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఊరకేసి పోదామా లైటా? ఏ వద్దురా, ఇంటికి పోదాం. లైట్ వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్ నుంచి మళ్ళీ కాలేజ్ పోవాలి, లేట్ అవుతుంది. అందుకని డైరెక్ట్గా వైజాగ్ నుంచి కాలేజ్ పోవాలా? వైజాగ్ నుంచి హైదరాబాద్. అమ్మమ్మ నేనట్టు దిగను అమ్మ వైజాగ్, ఖమ్మం, హైదరాబాద్ అది ప్లాన్. ఇవాళకైతే వైజాగ్ దారిలో మంచి మంచి సీనరీస్ ఉంటాయి. చెప్పాలి సీనరీ రికార్డ్ చేసి బాయ్. ఇప్పుడైతే మనం కాఫీ తాగుతున్నాం. కాఫీ తీసుకున్నాం. క్యూఆర్ ఇవ్వరా ఆంటీ? క్యూఆర్ ఫోన్పే చేస్తాం. అరకు స్పెషల్ కాఫీ. అక్కడ తాగింది వేరే కాఫీ, ఇక్కడ తాగేది వేరే కాఫీ. ఏ గైస్, ఇప్పుడైతే మనం గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర మొత్తం చెట్లు అడ్డం ఉన్నాయి, కాకపోతే వ్యూ బాగుంది. ఇదైతే గాలికొండ వ్యూ పాయింట్ అట. యాక్చువల్లీ వ్యూ పాయింట్ అది, కాకపోతే ఆడ అందరు ఉన్నారని సిగ్గు అవుతుందని మేము ఇటు వచ్చినాము. అందుకే సిగ్గు అవుతుంది నాకైతే. ఇగో క్రేజీ ఉన్నాయి. ఇదైతే గాలికొండ వ్యూ పాయింట్ అట. ఏంటిది అంకుల్, అన్ని తిన్నామే, తీసుకో. గాలికొండ వ్యూ పాయింట్ తీసుకో. 4 ఎంత అట? ఒకటి 20 క్యూరీ. 4 తీసుకుంటున్నాం, 20 క్యూరీ. కొన్ని తెస్తాం నాన్న, మేము పండించిన వాళ్ళు కాదు. మా కాయ 20కి ఇస్తారు. ఎక్కడ తీసుకున్నా అంతే నాన్న. చెప్పండి, కాల్స్ ఇస్తాము. 4 తీసుకుంటాం చెప్పురా ఆంటీ. సరే 100 క్యూరీ 4. ఇంకా మరీ ఇక ఏమన్నదేమో. అంటే ఒక 10 కలపాలా? యూరి సరే యూరిగా కాల్చినాయా? ఇది కాల్చినాయి కావాలి, మీకేం కావాలి? నాకు ఇవి కావాలి. 2 కాల్చినవి, 2 కాల్చినవి, 2 బాయిల్డ్ ఇవ్వండి. అది ఉప్పు కారం జర ఎక్కువ కలుపురి. 2 ఉడకబెట్టినవి, 2 కాల్చినవి, ఉప్పు కారం కలిపి ఇవ్వరి. 2 ఒకసారి ఇవ్వరు. ఉడకని ఊరి. ఈ కార్ అసలు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ కార్ వేసుకొని సిటీ అట్లాంటి సస్పెన్షన్ సగం దిగిపోయిన కార్లు వేసుకొని అన్నీ అడ్వెంచర్స్ చేసుకుంటూ ఎక్కుతున్నాం మేము. జర గ్యాప్ ఇస్తే లదాఖ్ కూడా పోదామంటారేమో వీళ్ళు. అరే లదాఖ్ పోదామారా అఫీజ్ అన్న? లదాఖ్ పోదామా? సిటీ వేసుకోం. ఖమ్మం ఈ కారు పెట్టి ఎక్కువ స్పాట్ వేసుకోమా అబ్బా. గదేం చెట్టు అన్న? గదేం చెట్టు? మామిడి చెట్టు అది. మూవ మామిడ, మేల్ మామిడట. అక్క ఏమో అంటుండ. అక్క వీడి వరకు క్లిప్ చేసి అక్కకు పంపిస్తాను నేను. అక్క ఏమో అంటుండ. అక్క ఏదో రెడ్ పింక్ అంటున్నా, ఏమో అంటున్నా, నాకు తెలియదు. ఏమో అన్నావా అన్న? వాయిస్ రికార్డ్ అయిందన్న. ఇగో ఇక్కడ గుండెల్లో. అక్క చూడక్క రాగానే నేను స్పాన్సర్ చేస్తా కత్తులకు. వేసింది ఈడు చూడు. లోపల కూర్చొని వేసుకోరా అది రా అబ్బాయి.
అది ఇట్లున్నది మొత్తం. ఇదైతే జరసేపు ప్రశాంతంగా నువ్వు ఎట్లా కనిపించలేరా? అరే బాయ్ బాయ్ అంటే బాయ్ కోసం ఈ మాత్రం సాయం చేయలేవారా? వాడు బాయ్ అంటేనే బుద్ధి దింగుతాడు. వ్యూ పాయింట్ అని పెట్టారు కానీ అంత పెద్ద వ్యూ అయితే ఏం లేదనిపిస్తుంది నాకైతే. పైకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఏం ఆడికా ఎక్కుదాం, ఆడికి ఎక్కుదాం గుట్ట పైనకి. ఇందాక అక్షిత్ గానికి ఏది ఇక ఈడ చెట్లు కార్లో నుంచి ఏదో జంతువులు లెక్క కనిపిస్తాయి. అఫ్రీద్ అన్న ఏమన్నాడు, ఏనుగులు అని చెప్పి ఏనుగులు కనపడ్డాయారా అంట పైన. అరే అవురా 2 ఉన్నాయి ఆడ, 2 ఉన్నాయి ఆడ, చిన్నది ఒకటి పెద్దది ఒకటి అంటుండు వాడు. చిన్నది ఇక్కడే ఉంది. చిన్న ఏనుగు ఇగో పెద్ద ఏనుగు సంగతి తెలియదు కానీ చిన్న ఏనుగు అయితే ఈడనే ఉన్నది. క్యూట్ ఏనుగు ఇది. క్యూట్ ఏనుగు అంట. బాయ్ ఏనుగు. బాయ్ బాయ్ అఫ్రీద్ బాయ్ అంటుండు వచ్చిన కాడ నుంచి. పేరు తీసేసి నేను బాయ్ అని సేవ్ చేసుకుంటాను. ఇప్పటి నుంచి అందరు ఆదిత్య గారు మా కాలేజీలో ఎవరు చూస్తున్నా చెప్తున్నా, ఇప్పటి నుంచి ఆదిత్య గారు ఏడ కనపడ్డా, ఆదిత్య మా కాలేజీలో అందరు చెప్తున్నా, ఆడేడ నాకు కనపడితే బాయ్ నమస్తే బాయ్ అన్నరి. మొత్తం మోడల్ ఉంటాడు మనోడు. మోడర్న్ మోడల్ అంట అఫ్రీద్ అని చెప్తున్నాడు. ఓకే గైస్, మరి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇంకేమైనా వ్యూ పాయింట్లు ఉంటే ఆడ కలుసుకుందాం. బాయ్ బాయ్ అంటే ఇప్పుడైతే కంకి వచ్చింది, తిందాం అన్న. డోర్ తీయొచ్చుగా అయితే. అబ్బో అది గైస్, ఇప్పుడైతే గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఆగి కంకి తింటున్నాం. సక్సెస్ఫుల్లీ మీద పడేసుకున్నాడు. అందుకని పద్ధతిగా నా లెక్క షర్ట్ మీద కూడా పడేసుకున్నాం. సెకండ్ నచ్చింది నాకు ఇది. ఎక్సలెంట్. బాగా ఏంటంటే నీళ్ళు మొత్తం మా దాంట్లో పెట్టించారు, మీద పడుతున్నావా? పడలే. అబ్బో ఉప్పు మామూలు లేదన్నా, కారం కూడా బాగానే ఉంది. అది బాగుంది చేసి చేయండి. ఇటుకు వస్తా, ఇక్కడే పండిస్తారట అరకులో. ఎడ పండిస్తారో మనకు కూడా తెలియదు, ఆంటీ చెప్పింది. ఇలా పండియం నాన్న, కొనుక్కొస్తాం నాన్న అంటది ఒకసారి. ఆంటీ 2 సార్లు 2 మాటలు చెప్తాను, ఆంటీకే తెలియాలి. బాయ్ గైస్, డైరెక్ట్ మళ్ళీ వ్యూ పాయింట్స్ అని ఉంటాయా ఇంకా? ఉంటాయిగా ముందు ఇంకో ఏమన్నా వ్యూ పాయింట్స్ ఉంటాయంటే అడగలుద్దాం. బాయ్ గైస్. నాకంటే వాడేమో నాటుండవు, నాకంటే ఎక్కువ చుట్టూనికి. బాయ్ గైస్. అయితే వచ్చేస్తాం మనము వైజాగ్, సిటీ ఆఫ్ డెస్టినీ. ఇప్పుడైతే ఎంతసేపు అట్లా బీచ్లో పోయి చిల్ అవుతాం. వీళ్ళకి ఆగట్లేదు, వెళ్ళిపోయారు అసలు ఆల్రెడీ. కొంచెం ఇప్పుడే వచ్చి పార్క్ చేసినాం అంతా, వైజాగ్ అంతా. ఇక్కడే పోస్తాను ఎదురు, ఇప్పుడు ఏం మనిషిరా? కొడతారా జనాలు ఇక్కడ పోస్తే? బీచ్ రా, వాళ్ళ తాజ్లాగా మా తాజ్లాగా అనుకుంటాను. వాడు అక్కడ పడితే అక్కడ పోతాడు. ఎక్కడా అరే కాదురా, అరే పగిలిపోతుంది రా ఫోను. అరే డిలీట్ చేస్తా, నేను ఎడిట్ చేస్తాను, నేనే ఎడిట్ చేస్తాను, డిలీట్ చేస్తా. డిలీట్ చేస్తా అని చెప్పిరా అట్లనే మోసుకుంటాం. సాయిరామ్. ఇప్పుడైతే వచ్చినాం వైజాగ్. అడుగు వేసాం వైజాగ్లో. అడుగు పెట్టడమే మంచి వాయిస్ అదే ఏమంటారు, చెప్పి వాయిస్ అందరూ ఎదురయ్యారు లోపలికి రాగానే. ఇప్పుడే మా దోస్తుగాడు ఒకటి ఉంటే వాడిని కలిసి వచ్చినాం. ఆల్రెడీ పోయి సేపు కలిసి వాళ్ళకి ఏదో బయలుదేరుతుందంట. ఇంకా లైట్ తీసుకున్నాం, వచ్చేస్తున్నాం.
కొంచెం అదే గైస్ బీచ్ లోపలికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది ఏ బీచ్ కాదు, రోడ్డు పైన నుంచి లోపలికి కారు దింపనీకి ఉందని చెప్పి ఆపినాం. కానీ మా ముందే గ్రాండ్ విటారా ఇరుక్కున్నాడా, కారు దింపే సాహసం చేయలేదు. ఇంకా అదే జరుగురా, ఫ్రేమ్లో మీరే వస్తారు. ఇలా బీచ్ ఎంజాయ్ చేస్తూ అలా కొంచెం చిల్ అవుతూ హే గైస్, ఇప్పుడైతే మనం వచ్చేసినాం వైజాగ్ వచ్చేసినాం. ఇందాకనే ఇంట్రో ఇచ్చేసిన, కాకపోతే ఇప్పుడు చాలాసేపు తర్వాత ఫోటోలు దిగి వీడియోలు దిగి లైట్ దిగుదాం అనుకున్నా కానీ అలలు ఘోరంగా వస్తుంది, గాలి ఘోరంగా వస్తుంది. విండ్ కూడా అసలు నార్మల్గా రికార్డ్ చేస్తే వీడియో రికార్డ్ అవుతలేదు, పెట్టుకొని రికార్డ్ చేసినా రికార్డ్ అవుతలేదు. మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా. ప్రశాంతంగా ఈవినింగ్ టైం అట్లా చాలాసేపు చిల్ అవుతూ అట్లా తిరుగుతూ, ఇంకా చాలా అటు ఆర్కే బీచ్ సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ వెళ్తే చాలాసేపు ఏమన్నా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇట్లా కొంచెం లొకేషన్ మంచిగా ఉంది, ప్రశాంతంగా కూర్చొని చిల్ అవుదామని ఇటు సైడ్ వచ్చేసినాం. ఇటువైపు అయితే జనాలు ఉన్నారని చెప్పి ఇటు సైడ్ వచ్చినాం. గీతాంస్ దగ్గర అటు సైడ్ వెళ్ళొచ్చాం. ప్రశాంతంగా వైబ్ అవుతూ కొంచెం సేపు చిల్ అవుతున్నాం. అట్లా ఏందన్నా స్విమ్మింగ్ చేస్తున్నాడు అందులో, ఏం చెప్తాం వీళ్ళకి నాకు అర్థం కాదు. అదేమో అలలు ఘోరంగా వస్తున్నాయి, అసలు విండ్ ఘోరంగా, అసలు హెయిర్ మొత్తం ఇప్పటివరకు సెట్ చేద్దామని చూసినా కానీ పెట్టే. సో ఇక్కడికి వచ్చే వాళ్ళ చిల్ అయ్యి రేపు పొద్దున కూడా వైజాగ్లోనే సన్ రైజ్ చూసేసి బయలుదేరదామని అనుకుంటున్నా. అంత ఇంకా నైట్ లైఫ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పటి వరకు బాయ్ గైస్. ఇందాక కార్ స్టక్ అయింది కదా, ఇప్పుడే ఆఫ్రికా అన్నది తీసిండు బయటికి, వాళ్ళు ఎవరో బయటకు వచ్చారు. సేపు అట్లా నార్మల్గా బయటకు తీసినందుకు అలాగైతే 3000 అంట, 3000 ఒక అలాగే పాపం వాడు ఏం చేయలేదు. మళ్ళా ఇప్పుడు జరసేపు వాడు వచ్చి 2 చెక్కలు వేసిండు. ఆడ కార్ ఎప్పటివరకు స్టార్ట్ కాలేదు, పోయి ఆఫ్రికాన్ ఎక్కి దాన్ని గట్టెక్కి గుంజితే స్టార్ట్ అయింది. వాడు 3000 దొబ్బేశాడు అయినా కానీ. కాకపోతే కార్ క్లాస్ ప్లేట్స్ ఆన్ అయిపోయినాయి కంప్లీట్గా. ఖుషిగా గైస్, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్ బీచ్. నైట్ అయితే రూమ్కి పోయి పడుకున్నాం, సోయలేదు అసలు. నైట్ అట్లా కొద్దిసేపు టైంపాస్ చేద్దామని బయటకు వచ్చినాం. యాక్చువల్లీ ఇప్పుడు 1:30 ఆ టైంకి బీచ్కి పోదామని చెప్పి ఏదో పురుగుదిరితో బయటకు వచ్చినాము. వీడియో రికార్డ్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోలీసు వాళ్ళు నైట్ వచ్చి మస్తు చికా చేసారు. వైజాగ్లో మస్తు స్ట్రిక్ట్ ఉంది రూల్స్, ఉండొద్దు అనుకుంటా. కార్ చెక్ చేసారు మొత్తము, ఉండొద్దమ్మా వెళ్ళిపోండి, కొంచెం ఇక్కడ ఉండొద్దు అని ఏదో గంజాయి అది అనుకుంటూ కారు మొత్తం చెక్ చేసారు. లేదు అది అట్లాంటిది ఏం లేదు సార్ చూడండి అని చెప్పి కారు మొత్తం చెక్ చేయించి బీచ్ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోయినాం. అసలు నైట్ వెళ్ళి నా కారు అక్కడ వాళ్ళ పాపం క్లచ్ ప్లేట్లు ఏమో పోయినాయట, తీసినాము. ఉత్త పుణ్యానికి వాళ్ళు 2000 3000 తీసుకురు కార్కి, బయటికి తీసినందుకు. క్లచ్ ప్లేట్లు పోయినాయంట వాళ్ళవి, బయట కూర్చుంది. వాళ్ళ మెకానిక్ షెడ్కి వెళ్ళిపోయారు. తర్వాత వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కార్లోకి వచ్చి, కాకపోతే కార్లో ఫోన్ స్విచ్ ఆఫ్, స్టోరేజ్ ఫుల్. ఇప్పుడు ఒక వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడైతే పొద్దున్నే మంచిగా ప్రశాంతంగా ఉంది. కూర్చొని వచ్చి చాలాసేపు అయింది, కూర్చొని సన్ రైజ్ చూసుకుంటూ కూర్చున్నాం. ఇప్పుడు బీచ్లోకి పోయి ఒక 4 ఫోటోలు దిగుదాం. కొద్దిసేపు మరీ ఎక్కువైపోతే తూలు తీరిపోద్దని ఇప్పుడే వచ్చినాం. పోయి కొద్దిసేపు బీచ్లో అట్లా చిల్ అవుదాం. నైటే వీడియోలు తీద్దామంటే కుదరలేదు గైస్, ఏమనుకోకండి. అట్లా స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసినాం. ఆర్కే బీచ్ అటు సైడ్ వెళ్ళి అదేదో ఉంది కదా, బే వ్యూ రెస్టారెంట్ ఏమో, అడిగి పోయి కూర్చున్నాం. ఆ రోడ్ మొత్తం ఎంజాయ్ చేసినాం. సరే ఫుడ్ తినుకుంటూ
ఆ వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉన్నాం. కాకపోతే నా ఫోన్లో రాలే, అప్పుడు నా ఫోన్లో వచ్చినాయి. చూడాలి, మంచిగా వస్తాయి, పోస్ట్ చేస్తా గైస్. అది కొద్దిసేపు అట్లా వెళ్ళి ఒక 4 ఫోటోలు వీడియోలు తీసుకుందాం. బీచ్కి పోదాం పదండి కొద్దిసేపు అట్లా. పదా హే గైస్, ఇప్పుడైతే వైజాగ్ బీచ్ నుంచి వెళ్ళిపోతున్నాం. కొద్దిసేపు అలా తిరిగి ఎంజాయ్ చేసినాం బీచ్లో. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం ఖమ్మం వెళ్ళి ఆ ఫ్రీ అన్న డ్రాప్ చేసేసి లెఫ్టా ఆ రోడ్లకి ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ అయింది. ఇట్లా బ్లాక్ చేయొద్దు. ఏపీ 39 NN 8356 గ్రాండ్ విటారా అట. ఇట్లా బ్లాక్ చేస్తే ఎట్లా ఫ్రీ లెఫ్ట్ నాకు అర్థం కాదు. ఎట్లా పోవాలి మనుషులు అన్న? పైన చూపి అన్న, అట్లా ఇల్లు కట్టుకుందాం అన్న మనం కూడా. గరీబ్ వాళ్ళమైనా పర్లేదు కానీ అట్లా పైన కొండపైన ఇల్లు కట్టుకోవాలన్న. కొండపైన అంటే అక్కడ వచ్చి అడగడదాం పైన ఒకటి. జగన్ మామయ్య ఫోన్ చేద్దాం. జగన్ మామయ్యకి జగన్ మామయ్యతో మాట్లాడాలా, చంద్రమామయ్యతో మాట్లాడాలా? పట్టణం ఇంట మాట్లాడాలి. పంచా ఈ పంచింగ్ ఫలక్నామాకే పంచా. అది గైస్ ఇప్పుడైతే ప్రశాంతంగా అదేంటది ఓకే అలా వైజాగ్ ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. భద్రాచలం ట్రిప్ ఇలా 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 తిరుక్కుంటూ వచ్చి వైజాగ్లో కంప్లీట్ అయిందనమాట సక్సెస్ఫుల్లీ. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. దారిలో ఏ పురుగు తిరగకుండా ప్రశాంతంగా హైదరాబాద్ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. అదే హైకమాండ్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. అది మరి గర్ల్ ఫ్రెండ్ కాదు, అక్క దగ్గర నుంచి. అక్క కూడా కాల్లో ఉంది. అక్క ఇటు నుంచి ఇటు శ్రీకాళహస్తి పోయేద్దాం అనుకుంటున్నాం, ఏమంటావు? అది గైస్ అట్లుంటుంది అన్నమాట. అందుకే అడగకుండా నీట్గా ఖమ్మం వెళ్ళిపోదాం. శ్రీకాకుళం సారీ బాగుంటుందంట అక్క. శ్రీకాకుళం వెదర్ బాగుంటుందంట. వస్తున్నా. చూడకుండా ఉండలేకపోతున్నావు అక్క. సరే మరి బాయ్ అక్క. పోతున్నాం. హే గైస్, ఇప్పుడు మనం శ్రీకాకుళం పోతున్నాం. పోవాలా? ఆహా అలా అంటావా? ఓకే ఓకే వస్తుందిలే, బాధపడకక్క. తమ్ముడిని చూడకుండా ఉండలేకపోతున్నా, అర్థమైంది. ఇప్పుడైతే వచ్చేసిన రూమ్కి 1 ఏమో అవుతుంది టైం. ఎంత అవుతుంది? ఫోను 1 ఏమో అవుతుంది టైం నాకు తెలిసి. సో లేదు, ఊరంగా నిద్ర వస్తుంది. ఖమ్మం వచ్చేసి ఆ ఫ్రీగా డ్రాప్ చేసిన తర్వాత ఫోన్ తీసుకుందాం అనుకునే జర బిస్కెట్ అయింది. కార్డ్ ఏదో డిక్లైన్ వచ్చింది, ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. సర్లే అని చెప్పి మళ్ళీ వచ్చినప్పుడు తీసుకున్నాం, వచ్చేసిన. సో ఇప్పుడైతే ప్రశాంతంగా అనుకున్నాం. ట్రిప్ అయితే ఘోరంగా అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా మొత్తం తిరిగి వస్తున్నాం. రేపటికెళ్ళి కాలేజీకి పోవాలి, లేకపోతే చంపేస్తారు. ఒక ఎగ్జామ్ కూడా స్కిప్ అయింది నాది యాక్చువల్లీ మధ్యలో. ఆ ఎగ్జామ్ రాయాలి, వెళ్ళి రేపు అప్లై చేసుకొని మళ్ళీ రాసుకోవాలని. సో వీడియో అయితే ఇంత గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రాయలు ధోని చౌదరి. బై.